రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డైరెక్టర్ క్రిష్ యూరిన్ నివేదిక నెగటివ్ గా వచ్చింది. డ్రగ్ ఆనవాళ్లు లేవని తేలింది. క్రిష్ బ్లడ్ రిపోర్టుకు సంబంధించి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ యూరిన్ రిపోర్ట్ నెగటివ్ గా వచ్చింది. అంటే బ్లడ్ శాంపిల్స్ కి సంబంధించి రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అందులో కొంతమందిని అదుపులో తీసుకున్నారు, కొంతమందిని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు, మరికొంతమంది పరారులో ఉన్నారు. ఇక నిన్న డైరెక్టర్ క్రిష్ పోలీసులు ఎదుట హాజరు కావడం, అదేవిధంగా బ్లడ్ శాంపుల్స్, అదేవిధంగా కొన్ని యూరిన్ టెస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు యూరిన్ టెస్ట్ రిపోర్టు కొద్దిసేపు క్రితమే రావడం జరిగింది. ప్రస్తుతం అతను యూరిన్ టెస్ట్లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్ళు లేవంటూ కూడా డ్రగ్స్ సంబంధించిన రిపోర్ట్ నెగిటివ్గా రావడం జరిగింది. మరోవైపు బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ మాత్రం మరికొంత సమయం పడుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద మొదటి నుంచి క్రిష్ చెప్తున్నాడు తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం తన స్నేహితుడు చరణ్ని కలవడం కోసమే ఆ రోజు హోటల్కి వెళ్ళానంటూ కూడా ఇప్పటికే క్రిష్ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే నిన్న అతను పోలీసులు హాజరు కావడం, ఆ తర్వాత బ్లడ్ శాంపుల్స్తో పాటు యూరిన్ శాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు యూరిన్ సంబంధించిన నివేదిక బయటకు రావడం జరిగింది. అందులో నెగిటివ్గా రావడం జరిగింది. ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్ళు లేవంటూ కూడా యూరిన్ నివేదిక రావడం. బ్లడ్ శాంపుల్ నివేదిక మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరొక 2-3 రోజుల్లో ఆ బ్లడ్ శాంపుల్స్ నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే క్రిష్ కూడా మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై సోమవారం కోర్టు విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు వచ్చిన నివేదికతో పాటు మరోవైపు బ్లడ్ శాంపుల్స్ నివేదిక వచ్చిన తర్వాత కోర్టుకు ఆ నివేదిక మొత్తం కూడా పోలీసులు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మొత్తం ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులో పోలీసులు మాత్రం ఇప్పటికే ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎందుకంటే ఇప్పటికే వివేకానంద కావచ్చు, మరోవైపు కేదార్నాథ్ కావచ్చు, కొంతమంది ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారి రిపోర్ట్ మాత్రం డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్గా వచ్చింది. కానీ క్రిష్ ఏదైతే ఆరోపణలు వినబడుతున్నటువంటి డైరెక్టర్ క్రిష్ సంబంధించిన యూరిన్ రిపోర్ట్లో మాత్రం ఇప్పుడైతే నివేదిక మాత్రం నెగిటివ్గా రావడం జరిగింది. మరి బ్లడ్ శాంపుల్ నివేదిక ఏ విధంగా వస్తుందని మాత్రం ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. డ్రగ్స్ కేసులో ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఒకవేళ మరి బ్లడ్ శాంపుల్స్లో కూడా నివేదిక ఖచ్చితంగా నెగిటివ్ వస్తే మాత్రం మరొకసారి అతన్ని విట్నెస్గా పిలిచి, అంటే సాక్షిగా పరిగణించి అతన్ని విచారించే అవకాశం ఉంది. మరొకసారి నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. సోమవారం రోజు క్రిష్ సంబంధించిన యాంటిసిపేటెడ్ బెయిల్ సంబంధించిన దానిపై హైకోర్టు విచారించిన తర్వాత ఈ రిపోర్ట్ మొత్తం కూడా నివేదికను మొత్తం కూడా పోలీసులు కోర్టు కూడా సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 13 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అందులో కొంతమందిని అదుపులో తీసుకున్నారు, కొంతమంది జ్యుడిషియల్ రిమాండ్ పంపినప్పుడు కూడా అది రిమాండ్ రిజెక్ట్ కావడం జరిగింది. కేదార్నాథ్ కావచ్చు, వివేకానంద కావచ్చు, వారికి సంబంధించిన దాంట్లో ప్రస్తుతం అయితే వారందరినీ రిమాండ్ రిజెక్ట్ అయింది. కానీ క్రిష్ మాత్రం ఒకటి చెప్తున్నారు, ఈ డ్రగ్స్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు యూరిన్ నివేదిక బయటికి రావడంతో మరొకసారి బ్లడ్ శాంపుల్ నివేదిక ఏ విధంగా వస్తుందని మాత్రం చర్చనీయంగా మారింది. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఇప్పటికీ పరాల్లో ఉన్నటువంటి వారి కోసం మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.